హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. అగో అక్కడ ఒక రైల్వే స్టేషను, ఇగో ఇక్కడ ఒక రైల్వే స్టేషన్. మామూలుగా లేదు, చూపిస్తుంది. ఇదేమో దయానంద్ నగర్ రైల్వే స్టేషన్, అంటే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కోతవేటు దూరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది దయానంద్ రైల్వే స్టేషను, దయానంద్ నగర్. ఇక్కడ పక్కనే బోర్డు పెట్టారు. ఇది కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా బోర్డు మీద పేరు కూడా రాయలేదు. ఆర్కే నగర్ రైల్వే స్టేషన్. ఎస్, ఇది కొత్త రైల్వే స్టేషన్ అన్నట్టు. ఈ రైల్వే స్టేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తే మనమైతే ముందుకు పోదాము. దయానంద్ నగర్ రైల్వే స్టేషన్కి ఆనుకోనే, కాకపోతే కొంచెం ట్రాక్ ఇటు వెళ్ళిపోతుంది లెఫ్ట్, అంతే. ఇది కొత్తగా కడుతున్న రైల్వే స్టేషన్ అని మనకు న్యూస్లో కూడా తెలిసింది. దీని గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆర్కే నగర్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఈ ఆర్కే నగర్ అనే దానికి ఈ కాలనీ పేరు పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్లు ఇలాంటివి పోతాయంట, వాటిని కూడా ఇక్కడ ఆపించే ప్రయత్నం చేస్తున్నామని అయితే అంటున్నారు. చూడాలి, బస్సులు గిస్సులు అన్నీ కూడా మన ముందలకి వెళ్ళైతే చూద్దాము. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే గట్టిరిగో. ఇది ఏంటంటే హైలైట్ ఏంటంటే, మామూలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కినామంటే ఆర్కే నగర్ రైల్వే స్టేషన్లో ఎక్కినామంటే పక్క రైల్వే స్టేషన్లో దిగడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఎస్, ఇక్కడ ఆర్కే నగర్లో ఎక్కి దయానంద నగర్లో దిగవచ్చు. మాకు కూడా తెలియదు, కనుక్కొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ దయానంద నగర్ రైల్వే స్టేషన్ వాళ్ళు చెప్పారు. అగో అంతే, ఆ రైల్వే స్టేషన్ వాళ్ళు చెప్పారు అన్నట్టు. మీరు ఇక్కడ ఎక్కితే, ఇది ఎక్కితే అక్కడ దిగుతారంటే మాకు అర్థం కాలేదు. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కితే ఇంకో రైల్వే స్టేషన్లో ఎట్లా దిగుతామని. సో తీరాక వచ్చాక తెలిసింది నిజమే అని. ఇగో ఇది ఉంది కదా, ఇలా ఎక్కి ఇలా పోతే పక్కన దయానంద నగర్ రైల్వే స్టేషన్లో దిగుతాం. ఇది వచ్చేసి ఆర్కే నగర్ రైల్వే స్టేషన్. బయటికి వెళ్ళి బిల్డింగ్ చూపిస్తా, పోదాం. ప్లాట్ఫామ్ అయితే ఆడిదాకా ఉంది, కర్వ్ బాగుంది, బ్యూటిఫుల్గా. ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాం. కంప్లీట్గా న్యూ రైల్వే స్టేషన్ ఇది. అటంతా కూడా లాక్స్ వేసి ఉన్నాయి. రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే చూడండి, మంచిగా నీట్గా రాళ్ళను వదలకుండా దీన్ని బ్యూటిఫికేషన్ చేశారు. వావ్, నీట్గా ప్లేస్ అయితే బాగా విశాలమైన ప్లేస్ ఉంది. ఇగో కొంచెం నీడకు వచ్చి ఓవర్ వ్యూ చూపిస్తాం మీకు. ఇదంతా ఫ్లోరింగ్ చేశారు కదా, ఇది మెయిన్ బిల్డింగు. ఇది బొల్లారం చర్లపల్లి మార్గంలో ఉంటుందని అయితే టాక్ ఉంది. బొల్లారం చర్లపల్లి అట. ఇది రైల్వే స్టేషను మెయిన్ బిల్డింగ్. బోర్డు కూడా పెట్టడం జరిగింది. రాధాకృష్ణ నగర్, ఆర్కే నగర్ అంటే ఏంటంటే రాధాకృష్ణ నగర్. ఇది మెయిన్ బిల్డింగు. ఇక్కడ చూడండి, రాధాకృష్ణ నగర్ కనిపిస్తుంది కదా, రాధాకృష్ణ నగర్. దీన్ని ఆర్కే నగర్ అని కూడా అంటారు. ఫ్లాట్ అంటే బయట, స్టేషన్ బయట ప్లేస్ అయితే విశాలంగా చాలా చాలా బాగుంది. చూశారు కదా, ఇంకా ముందుకు పోదాము. ఇటువైపు కూడా చాలా చాలా విశాలమైన ప్లేస్ ఉంది. చిన్న రైల్వే స్టేషను, పెద్ద ప్లేసు. అగో అటంతా ప్లేసే, చాలా పార్కింగ్ అని విశాలమైనది. ఒక్కటే ఒక బిల్డింగు. ఇది ఎగ్జిట్ కమాన్. ఇగో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కమాన్ ఇదే. దీన్ని బయటికి వెళ్ళి చూపిస్తాను. ఎస్, చూశారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ కమాను. నీట్గా ఉంది. ఇగో రోడ్డు అంటే టర్నింగ్లో ఉందన్నమాట. అటు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇటు ఒక రోడ్డు ఉంది. ఇటు నుంచి ఇలా వస్తారు, ఇటు నుంచి డైరెక్ట్ స్టేషన్లోకే ఉంది రోడ్డు. రైట్ వెళ్ళిపోతే మళ్ళీ కాలనీకి వెళ్ళిపోతుంది. మనం డైరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సూపర్. నాకైతే ఈ రైల్వే స్టేషన్, బుల్లి రైల్వే స్టేషన్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా దీని గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్.